అవును తను అమ్మమ్మకి నువ్విక్కడికి రావడం వెనుకున్న రహస్యమేంటో తెలిసిపోయింది. ఆవిడికి పెద్ద దెబ్బ మెల్లగా తగిలింది. ఆవిడ హఠాత్తుగా కింద పడిపోయారు. నాక్కూడా రహస్యమేంటో చెప్పు. చెప్పొచ్చు కదా. నా ఉద్దేశం ఏంటంటే అమ్మమ్మకి ఆ రహస్యం గురించి తెలిసినప్పుడు నేను చాలా దూరంగా నిలబడి విన్నాను. నాకు సరిగ్గా వినిపించలేదు. దూరంగా ఉన్నాను కదా, అందుకే నువ్వే చెప్పే. నన్ను కూడా కింద పడే నెమ్మదిగా. ఇప్పుడే పడేస్తాను, ఒక్క నిమిషం. రాబిన్, యాక్చువల్గా ఇక్కడ పార్టీ జరుగుతుంది కదా, అదెందుకు క్యాన్సిల్ అయిపోయింది? నాన్నమ్మ గారికి డాన్స్ చేసేటప్పుడు కళ్ళు తిరిగేందుకని అభి సార్ పార్టీ క్యాన్సిల్ చేసేశారు. అలాగా, సరే. అమ్మమ్మ పిలుస్తున్నారు. వస్తున్నానమ్మమ్మ. అమ్మమ్మ, నేను అమ్మమ్మ మందులన్నీ చెక్ చేశాను. డాక్టర్తో కూడా మాట్లాడాను. కంగారు పడాల్సిందేమీ లేదు. ఆవిడికి నిజంగానే కంగారు పడాల్సిందేమీ లేదని నీకు అనిపిస్తోందా? ఈ టైంలో నేను ఎలా ఫీల్ అవుతున్నానో నీకు చెప్పగలిగితే బాగుండు. అసలు నేను ఆ రిపోర్ట్స్ని చూడకుండా ఉంటే బాగుండేది. అప్పుడు ఇన్ని కాంప్లికేషన్స్ ఉండేవి కాదు. మళ్ళీ అనిపిస్తోంది, నేను ఆ రిపోర్ట్స్ చదవకుండా ఉండుంటే నువ్వు దొంగ అని నిరూపించుకుని ఉండేదానివి. ఒకవేళ అది నిరూపితమై ఉంటే నాన్నమ్మ ఆరోగ్యం ఇంకా పాడై ఉండేది. అర్థం కావటం లేదు, ఏం చేయాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరి హెల్ప్ తీసుకోవాలి అనేది. నాకు నువ్వు ఒక విషయం చెప్తావా? ఈ ప్రేమ, పెళ్లి, స్నేహం, ఈ బంధాలన్నీ అసలు ఎందుకు ఏర్పడతాయి? కష్ట సమయంలో ఒంటరితనం ఫీల్ అవడానికా? టైం బాలేనప్పుడు తోడుగా ఉండటానికా? లేక ఒకరున్నారు నాకు తోడు అని ఫీల్ అవడానికా? ఒకవేళ అదే నిజమైతే మరి అవన్నీ ఎక్కడున్నాయి? సంతోషాలు ఎక్కడ దూరంగా కూడా కనిపించట్లేదు నాకు. ఇంతమంది ఉండి కూడా నేను ఒంటరితనం ఫీల్ అవ్వాల్సి వస్తోంది. ఒకవైపేమో నువ్వు, మరొక వైపేమో తన్ను. నేను నిజానికి తోడుగా ఉండాలా లేక అబద్ధానికి తోడుగా ఉండాలా? మీరేమీ చేయకండి. మెల్లమెల్లగా అంతా అదే సర్దుకుంటుంది. ఏం సర్దుకుంటుంది? నిజం గెలిచినా అబద్ధం గెలిచినా నేను మాత్రం ఓడిపోక తప్పదు కదా. నేను నా బిడ్డని వదులుకోలేను, అలాగే నిన్ను కూడా వదులుకోలేను. ఓ మై గాడ్, నేను నమ్మలేకపోతున్నాను. ఐ మీన్, నేను నడుస్తున్నానో ఎగురుతున్నానో నాకే తెలియడం లేదు. ఈ శుభవార్తని అందరికీ చెప్పాల్సి ఉంటుంది. అమ్మకి చెప్పాలి, నానమ్మకి చెప్పాలి, అందరికీ చెప్పాలి. అమ్మా, పిన్ని, నానమ్మ, త్వరగా రండి. అమ్మా, త్వరగా రండి, త్వరగా రండి. నానమ్మ, 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 ఐఎమ్ సో హ్యాపీ టుడే. ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. అరే, ఎందుకంత గట్టిగా అరుస్తున్నావు? అరవడం లేదు నానమ్మ, నేను అనౌన్స్ చేస్తున్నాను. మీ అందరి కోసం ఇప్పుడు నా దగ్గర ఒక సర్ప్రైజ్ ఉంది. అవునా? ఏంటా సర్ప్రైజ్? ఊరికే నేను చెప్పను. అన్నిటికన్నా ముందు మీరు నా కోసం మంచి మంచి డిషెస్ చేయండి, ఆ తర్వాతే అదేంటో చెప్తాను. నువ్వు అసలు సర్ప్రైజ్ చెబుతున్నావా లేక సర్ప్రైజ్ అమ్ముతున్నావా? సరే, కనీసం ఏదైనా క్లూ ఇవ్వు నాకు. క్లూ? ఓకే, చిన్న క్లూ ఇస్తాను, ఎక్కువగా ఏం చెప్పను. సరే. ఒక్కరు రాబోతున్నారు. రాబోతున్నారా? ఈ టైంలో ఎవరొస్తున్నారు? నేనేమి ఎక్స్ట్రా భోజనం చేయలేదే. మీకు కావాలి అంటే రొట్టెలు కూర చేసైనా? రొట్టెలా? చూడు పిన్ని, మీరు రొట్టెలు కూర చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళేమి తినరు. ఏం తినరా? ఏంటి నీ ఉద్దేశం? అయ్యో, అన్నం తినకపోతే ఇంకేం తింటారు? ఇంకేం తింటారంటే పాలు తాగుతాడు. పాలు తాగుతాడా? నాకు అర్థమైపోయింది, ప్రవీణ్ వస్తున్నాడు. ప్రవీణ్? అత్తయ్య, నానమ్మ, నేను ప్రవీణ్ గురించి మాట్లాడడం లేదు, నేను రాబోతున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. వాడు చిన్న పిల్లాడు. నువ్వు ప్రజ్ఞ కలవడానికి వెళ్ళావు కదా, నీకు తెలిసిపోయిందా ప్రజ్ఞ తల్లి కాబోతోందని? కరెక్ట్ అమ్మా. నాకు దీని గురించి ముందే తెలుసు.
ఒక్క నిమిషం నీకు ముందే తెలిస్తే నువ్వు నాకెందుకు చెప్పలేదు? అందులో నా తప్పు అసలు ఏమీ లేదు. ప్రజ్ఞ నన్ను ఎవరికి చెప్పొద్దని చెప్పింది, అందుకే నేను ఎవరికి చెప్పలేదు. తను చెప్పిందని నువ్వు మాకు చెప్పలేదు అంటే దీని అర్థం కూతురే సర్వస్వం, అత్తగారేమి కాదన్నమాట. లేదు లేదు అత్తయ్య, అలాంటిది ఏమీ లేదు. ఇదే నిజం సరళా. ఈ రోజు నువ్వు అమ్మమ్మవి కాబోతున్నావని నువ్వు నాతో బంధం అదే తెంచేసుకున్నావు. నేను చెప్పేది వినండి. నేను కూడా మీతో మాట్లాడినంతే. చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాను. ప్రెగ్నాకు తల్లి కాబోతుందంటే నేను అసలు నమ్మలేకపోతున్నాను. నువ్వు అమ్మమ్మ కాబోతున్నావు, నేను పిన్నిని కాబోతున్నాను. ఏంటి మాకెందుకు చెప్పలేదు? నీకు ముందే అంతా తెలుసు కదా. నేను నీతో అస్సలు మాట్లాడినమ్మా. నేను చెప్పాను కదా ప్రజ్ఞ. అందరూ సంతోషంగా ఉన్నారు కానీ కోపంగా ఉన్నట్టు నటిస్తున్నారు నమ్మ. ఇప్పుడు నేను ఒక్కొక్కరిని వెళ్ళి బతిమాలాల్సి వస్తుంది. ఈ ప్రజ్ఞ నన్ను ఎప్పుడు ఇలాగే ఇరికిస్తూ ఉంటుంది. బావగారు ఒక్కరే నిద్రపోతున్నారు. బహుశా అక్క లేచుంటుంది. ఇప్పుడు నేను బావగారికి సర్ప్రైజ్ ఇస్తాను. అక్క సోఫాలో నిద్రపోతుంది. కానీ ఎందుకు? బహుశా నేను రాత్రి గొడవ జరుగుంటుంది. బేబీకి ఏం పేరు పెట్టాలని. పిల్లాడి గురించి కొట్టుకొని మమ్మీ డాడీ విడివిడిగా నిద్రపోతున్నారు. హౌ క్యూట్. బుల్బుల్, అమ్మతో పాటు బేబీ కూడా నిద్రపోతుంది. షష్, నెమ్మదిగా మాట్లాడండి. బేబీ పుట్టేసిందా? మీరేం చేస్తున్నారు? బేబీని ఎవరైనా ఇలా పట్టుకుంటారా? అది నేను చెక్ చేస్తున్నాను. ఎవరి పోలిక వచ్చిందో, అమ్మ పోలిక నాన్న పోలిక? బావగారు ఆఫ్ కోర్స్ బేబీకి తల్లి పోలికే వస్తుంది. అలా చూడండి, ఇద్దరు ఎంత క్యూట్ గా ఉన్నారు. అక్క డాల్ తేనే ఇంత క్యూట్ గా ఉంటే నిజమైన బేబీతో ఇంకెంత క్యూట్ గా ఉంటుందో. అంటే మీరు కూడా క్యూట్ గానే ఉంటారు. ఇలా చూడండి బావగారు, ఇక మీదట గొడవలు పడకండి. బేబీ ఎక్కడ పడుకుంటుందనే దాని గురించి. ఒకవేళ దాని గురించి గొడవ అయిందంటే బేబీని మధ్యలో పడుకోబెట్టుకొని ఇద్దరు పక్కన పడుకోవచ్చు కదా. నీకు ఎక్కువ టెన్షన్గా ఉంది మధ్యలో ఎవరు పడుకుంటారని. నువ్వు వచ్చి పడుకో. బావగారు బుల్బుల్ నువ్వు ఇక్కడ, ఈ బొమ్మని ఇక్కడెవరు పెట్టారు? బావగారు పెట్టుంటారక్క. కదా బావగారు, ఆయనే పెట్టారక్క. ఇన్ఫాక్ట్ బావగారు వెయిట్ చేయలేకపోతున్నారు బేబీ ఎప్పుడు వస్తుంది, అలాగే బేబీని ఎప్పుడు హక్ చేసుకోవాలని. అందుకే బావగారు ఈ డాల్ ని ఇక్కడ పడుకోబెట్టి ఇమాజిన్ చేసుకుంటున్నారు నిజంగా బేబీ ఇక్కడ ఉంటే ఎలా ఉంటుంది అని. అన్ని అబద్ధాలు చెప్తుంది. నేను ఇక్కడ ఈ డాల్ని ఎందుకు పెడతాను? నేను రియల్ బేబీని. ఏం దాచారా? బాయ్ ఫ్రెండ్ని దాచారు. బాయ్ ఫ్రెండ్? మీకు మతేమైనా పోయిందా? నాకేమి బాయ్ ఫ్రెండ్ ఎవరు లేరు. నీకు కాదు, నేను నీ గురించి మాట్లాడలేదు. నేను తన గురించి మాట్లాడుతున్నాను, తన బాయ్ ఫ్రెండ్ గురించి మాట్లాడుతున్నాను. నాకేమీ బాయ్ ఫ్రెండ్ లేడు అంటున్నావు. చెప్పు. పిచ్చి వాగుడు బాగద్దు. నాకేమి బాయ్ ఫ్రెండ్ లేడు. ఉంటే తెలియకుండా ఉంటుందా? ఎక్కువ నాటకాలు ఆడాల్సిన అవసరం లేదు. అంతా తెలుసు నాకు. కానీ ఒక్కటే తెలియదు, నీకు బాయ్ ఫ్రెండ్ ఎప్పటి నుంచి ఉన్నాడు అనేది. నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్టు ఎప్పటి నుంచి మోసం చేస్తున్నావు అనేది. నాకేమి బాయ్ ఫ్రెండ్ లేడు. ఏంటి? ఏం ఆధారం ఉంది నీ దగ్గర? ఏం ఆధారం ఉంది నీ దగ్గర? నేనేమైనా పోలీస్ వాడినా ఆధారాలు చూపించిన? స్టాప్. సారీ సారీ, మీరు ముందు నాకు చెప్పండి అసలు ఏమైంది. నువ్వు మధ్యలోకి రావద్దు. అయినా నేను నీతోనే గొడవ పడాలి. నీకంతా తెలుసు కదా, అయినా నువ్వు ఆ విషయాలన్నీ నా దగ్గర దాచావా? మీకు ఈ విషయం బుల్బుల్ చెప్పిందా? ఎవరు చెప్తే ఏంటి? దానివల్ల నిజం అనేది మారిపోదు కదా.